హాయ్, వెల్కమ్ టు లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మన ఈ వీడియోలో గ్రూప్ డి సంబంధించి అప్లికేషన్ని రిజెక్ట్ అయిన వాళ్ళు దాన్ని ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు అప్లై చేసిన జోని ఏదైతే ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేసింటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని, లేకపోతే ఆర్ఆర్బీ చెన్నై, అహ్మదాబాద్ అయితే అహ్మదాబాద్ అని ఇలా గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్నాక మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ ఓపెన్ చేయండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని కనిపిస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ RRC 01/2019 11/1 పోస్ట్ అనే కనిపిస్తుంది మనకి. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకి ఇలా స్క్రీన్ అపియర్ అవుతుంది. ఇక్కడ మనకి లింక్ ఫర్ ఓన్లీ చెక్ స్టేటస్ అండ్ లింక్ ఫర్ మాడిఫికేషన్ అనే 2 ఆప్షన్లు ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో లింక్ ఫర్ చెక్ స్టేటస్ ఎలా చూసుకోవాలో చేశాను. ఇక్కడ మనకి లింక్ ఫర్ మాడిఫికేషన్, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళు లింక్ ఫర్ మాడిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. ఇక క్లిక్ చేశాక మనకి ఇలా మన డీటెయిల్స్ అడుగుతుంది. ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ కోడ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ వర్డ్ అనే 4 ఫీల్డ్స్ ఎంటర్ చేసినట్లయితే మనకి ఒక స్క్రీన్ అపియర్ అవుతుంది. అక్కడ 100 రూపీస్ పే చేయమంటుంది. మళ్ళీ రీఅప్లికేషన్ పర్పస్కి, రీఅప్లికేషన్ ఇన్ ద సెన్స్ మన రిజెక్ట్ అయిన కారణాలు, ఒకటి ఫోటో ఒకటి మీ సరిగా అప్లోడ్ చేయకపోవడం వల్ల, ఇంకోటి సిగ్నేచర్ ఒకటి సరిగా అప్లోడ్ చేయకపోవడం వల్ల మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ కావడం జరిగింది. సో 100 రూపీస్ పే చేశాక మనకి మీది ఏదైతే రిజెక్ట్ అయిందో ఆ రిజెక్ట్ సంబంధించినది అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ మనం ఆ డీటెయిల్స్ సంబంధించిన అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీ యొక్క అప్లికేషన్ వాళ్ళు స్వీకరిస్తారు. సో మనకి ఫోటోకి సంబంధించి ఫోటో వచ్చేసి మనకి సైజు 20 నుంచి 50 KB మధ్యలో మనకి ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 40 KB వరకు ఉండాలి. అది కూడా నీట్గా విజిబుల్గా ఉండేటట్టు క్లారిటీగా ఉండాలి ఫోటోగ్రాఫ్ కానీ సిగ్నేచర్ కానీ. అలా చేసి మీకు మీరుగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.